వినపడుతుంది. శాంతిప్రసాద్ గారు, కొమ్మినేని గారికి సుప్రీంకోర్టు బెయిల్, వాక్ స్వాతంత్ర హక్కును ఏదో కాల్ రాయొద్దు, విడుదల చేయాలని ఆదేశం ఇస్తూనే మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరించింది. వాక్ స్వాతంత్ర ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. విశ్లేషకుడి వ్యాఖ్యలతో కొమ్మినేనికి సంబంధం లేదు. నవ్వినంత మాత్రాన అరెస్టు చేస్తారా? వర్మ గారు, వాస్తవానికి కొమ్మినేని గారికి రిమాండ్ ఇచ్చింది బహుశా 3-4 రోజుల కింద. అయితే వీళ్ళు హైకోర్టుకు వెళ్లకుండా సుప్రీంకోర్టుకు వెళ్ళటంలో వీళ్ళకి అర్థమైంది ఏంటంటే, హైకోర్టులో మాకు ఎట్లాగో బెయిల్ రాదు, బెయిల్ దొరకదు అనేది వీళ్ళు నిర్ధారణ చేసినట్టు. సుప్రీంకోర్టు కూడా సాధారణంగా ఇటువంటి వాటిల్లో ఏం చేస్తుందంటే, ముందు దిగువ కోర్టులకు వెళ్ళమని, హైకోర్టు ఉండగా హైకోర్టు వదిలి మా దగ్గరికి ఎందుకు వచ్చారని అడుగుతుంది. అయితే కొమ్మినేని విషయంలో ఎందుకు అడగలేదు అంటే, ఈ జర్నలిస్టులు వాక్ స్వాతంత్రం అని వాదన పెడితే కొంత రిలాక్స్ చేస్తుంది. మాకు సాధారణంగా న్యాయ పరిభాషలో జైల్ ఈజ్ ఏ ఎక్సెప్షన్, బెయిల్ ఈజ్ ఏ రూల్ అనేది ఉంటుంది. సాధారణంగా ముఖ్యంగా ఆర్నేష్ కుమార్ తీర్పు వచ్చిన తర్వాత 7 సంవత్సరాల లోపు ఉన్న వాటిలో కంపల్సరీగా 7 సంవత్సరాల లోపు ఉన్న వాటికి నోటీస్ మాత్రమే అందజేసి, వాళ్ళ నోటీసును ధిక్కరిస్తే అప్పుడు మాత్రమే అరెస్ట్ చేయాలి. సాధారణ పరిస్థితుల్లో అరెస్టులు అనేవి ఉండవు. అయితే కొన్ని ఎక్సెప్షన్ కేసెస్ కూడా వచ్చినాయి. మొన్న సత్యేంద్ర కుమార్ వర్సెస్ సిబిఐ దాంట్లో మ్యాజిస్ట్రేట్ గారు సంతృప్తి పడితే ఉన్న పరిస్థితుల రీత్యా అదే కొమ్మినేని కేసులు జరిగింది. 7 సంవత్సరాలు తక్కువలో ఉన్నా కూడాను రిమాండ్ పంపించవచ్చు. ఇక్కడ సుప్రీంకోర్టు నాకు తెలిసి గవర్నమెంట్ తరఫున సరైన వాదనలు పెట్టలేదేమో, పూర్తిగా కూడా సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో వాదన వెళ్ళలేదనుకుని నేను అనుకుంటున్నా. నేను ఎందుకంటే ఎట్లా భావిస్తున్నాను అంటే, వారు మాట్లాడిన దాని యొక్క స్వీపింగ్ రిమార్కు, అది దాని యొక్క పరిధి తీవ్రత ఎంత అనేది సుప్రీంకోర్టు అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకున్నట్లయితే ఇంకా తీవ్రమైన కామెంట్ పాస్ చేయండి. ఇటువంటి కామెంట్లు పాస్ చేయాలంటేనే కొంత అర్థమైంది, కానీ ఇంకా తీవ్రమైన కామెంట్లు పాస్ చేసేది. ఎందుకంటే ఇదే సజ్జల భార్గవరెడ్డి ఇదే సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు అతను సోషల్ మీడియాలో పోస్టులు చూసి, అసలు నీకు బెయిల్ ఇవ్వడానికి అర్హత లేదండి, మాకేం తెలియదు అనుకుంటున్నావా, మాకు అర్థం కాదనుకుంటున్నావా, నువ్వు వాడిన భాష ఏంటి, మాట్లాడిన పోస్టులు ఏంటి, నీలాంటి వాడు సమాజంలో బయట తిరగడానికి అర్హుడు కాదన్నట్టుగా మాట్లాడు. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన వారు ఈ విషయాలు సరిగా ప్రజెంట్ చేయలేదేమో, ఫెయిల్ అయ్యారేమో నేనైతే భావిస్తాను కొమ్మినేని విషయంలో. అయితే మాకు సహజ సిద్ధంగా ఉండేది ఏంటంటే, బెయిల్ ఈజ్ ఎ రూల్, జైల్ ఈజ్ ఎక్సెప్ట్, కాబట్టి దాన్ని ఫాలో అయ్యారనుకుంటున్నాను. అంత మాత్రాన కొమ్మినేని మీద కేసు పోతుందని కూడా లేదు. కొమ్మినేని మీద కేసు అదే రకంగా ఉంటుంది. ఫర్దర్గా న్యాయ పరిధి ఎట్లా ఉంటుందనేది తను కూడా చూడబోతాడు. రెండోది, ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దు అని అందంటే అది ఒక హెచ్చరిక లాంటిది, తీవ్రమైన హెచ్చరిక లాంటిదిగా భావించాలి. దాని గన వైలేట్ చేస్తే మళ్ళీ పరిణామాలు ఉంటాయి. అది కానీ ఆర్డర్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, ఏంటి ప్రసాద్ గారు? అంటే శాంతిప్రసాద్ గారికి కూడా నమస్కారాలు. అండ్ సుబ్బరావు గారు చెప్పినట్టు నిజంగా ఆడపిల్లలను ఎవరు మాట్లాడినా ఆ విధంగా చాలా తప్పు. కానీ నేను ఒకటి మాత్రం చెప్తున్నాను సార్, దిస్ ఇస్ గోయింగ్ మెజరింగ్ విత్ డిఫరెంట్ యాడ్స్టిక్స్. ఇదే ఈటీవీలో ఇదే స్టాటిస్టిక్స్ గణనీయంగా విస్తృతంగా ప్రచారం చేయబడ్డాయి అన్ని ఛానల్లోనూ. మీరు అన్నట్టు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆ డేటా రివీల్ అయింది. కానీ మీ అమరావతికి ఆ పదాన్ని ఆపాదించి మాట్లాడడం మాత్రం ఖచ్చితంగా ఆక్షేపణీయం, నాట్ టాలరబుల్. కానీ ఇక్కడ ఎంటైర్ ద డిబేట్ లో ఒక స్టాటిస్టిక్స్ ఎయిడ్స్ తీవ్రతని పరిగణలోకి తీసుకుంటూ ఇచ్చిన డేటాని ప్రస్ఫుటిస్తున్నప్పుడు అండ్ దాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు ఎక్కడ ఆడపిల్లల మనోభావాలకు సంబంధించిన ఆడవాళ్ళని ఎవరిని కించపరుస్తూ వాళ్ళిద్దరూ కూడా ఒక మాట మాట్లాడలే. నేనైతే దానికి